Namaskar. It gives me immense pleasure to be part of the second edition of the Telangana Gadar Film Awards, a celebration that honors not only excellence in cinema, but the very cultural heartbeat of a people, a language, and a proud artistic tradition. Through these awards, the government of Telangana has created a platform that not only recognizes the achievement, but safeguards the spirit of this extraordinary cultural heritage. I would like to extend my heartfelt congratulations to Honorable Chief Minister Shri Revanth Reddy for his visionary leadership and commitment to the arts. The legacy of the revered cultural icon Shri Gadar, in whose honor these awards are named, reminds us that true art is fearless, rooted in truth, and driven by purpose. Tonight, we gather not only to celebrate excellence, but to honor the very architects of the Telugu film industry. Under the inspiring guidance of Honorable Chief Minister Shri Revanth Reddy, Telangana has reaffirmed its commitment to nurturing the arts, preserving cinematic heritage, and building a vibrant future for the creative industries of India. May I now have the honor of inviting onto the stage Honorable Chief Minister Shri Revanth Reddy to present these prestigious recognitions and celebrate the luminaries who have illuminated our cinematic universe. Please join me in welcoming him with your warmest applause. నాయకుడు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతున్నాము. అందులో భాగంగా తెలుగు సినిమా రంగం కూడా దేశంలో నెంబర్ 1గా ఉండాలనే లక్ష్యంతో పరిశ్రమని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఇంత ఘనంగా జరుగుతున్న ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025. సో ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. వామ్ వెల్కమ్ సార్. తదుపరి అవార్డ్స్లోకి వెళ్తున్నాము. మరి సీఎం గారితో పాటు ఈ అవార్డ్స్ని అందించడానికి వేదిక మీదకి మరొక సెలబ్రిటీ పవర్ ప్యాక్డ్ కపుల్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. దట్స్ నన్ అదర్ దాన్ రితేష్ దేశ్ముఖ్ గారు అండ్ జెనీలియా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. ఇరువురు కలగలిపి త్వరలోనే రాజా శివాజీ అనేటువంటి సినిమా మన ముందుకి రాబోతున్నటువంటి తరుణంలో వారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. Both of them are fantastic actors and Ritesh is also a director and Jenilia garu as a producer. వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ మన నెక్స్ట్ రితేష్ గారు అండ్ జెనీలియా గారు వామ్ వెల్కమ్. హ్యాపీ ఉగాది. వీరి చేతుల మీదుగా ది బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు సాయిలు కంపాటి ఫర్ మూవీ రాజు వెట్స్ రాంబాయ్. లెట్స్ హావ్ ద ఏవి ప్లీజ్. ఒక్క మాటలో చెప్పాలంటే రాంబాయ్ అంటే ప్రేమ, రాంబాయ్ అంటే త్యాగం. రాంబాయ్ గురించి చెప్పాలంటే నాకు నా డోలు కావాల్సింది. అసలు రాంబాయ్ ఒక్కతే కాదు, ఆడోళ్ళు అంటేనే ఆకాశం. వాళ్ళందరి కోసం తంత్ర. వారికి ఒక సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందించడం జరిగింది. ఇక తదుపరి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ ద థర్డ్ అవార్డ్ కేటగిరీస్లో ద థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అండ్ ది అవార్డ్ గోస్ టు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. మరి ఈ అవార్డుని అందుకోవడానికి నిర్మాత సందీప్ అగరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే దర్శకుడు శ్రీ రాహుల్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సినిమాలోని లీడ్ రోల్ హీరోగా నటించినటువంటి తిరువూరు గారిని, హీరోయిన్ టీనా శ్రావ్యాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రొడ్యూసర్కి 5 లక్షల రూపాయల నగదు బహుమతి, సిల్వర్ మొమెంటో, అలాగే ప్రశంసా పత్రం. మరి దర్శకులు రాహుల్ గారికి 5 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రము ఇవ్వడం జరుగుతుంది. ఇక తిరువూరు గారికి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం అండ్ హీరోయిన్ టీనా శ్రావ్యాకి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం అందించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్.
థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, మన నెక్స్ట్ అవార్డ్స్ లోకి వెళ్లే ముందు సీఎం గారి పర్మిషన్ తో జస్ట్ ఇవాళ మన ఒక మాట. అతిథులతో ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మేము మాట్లాడదాం అనుకుంటున్నాం విత్ యువర్ పర్మిషన్ సార్. రితేష్ గారు అండ్ జెనీలియా గారు వామ్ వెల్కమ్, హ్యాపీ ఉగాది మీకు. థ్యాంక్ యూ హ్యాపీ ఉగాది. చాలా చాలా ఆనందం. అండ్ సీఎం గారి సమక్షంలో మీరు కూడా వారితో కలిసి అవార్డులు అందజేయడం మా అందరికీ చాలా ఆనందం. సో హాసిని గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మేడంకి మైక్ అవసరం లేదు, డైరెక్ట్గా నవ్వేస్తారు. సో ఇద్దరు కలిసి ఒక సరికొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ రితేష్ గారు డైరెక్టర్గా, జెనీలియా గారు ప్రొడ్యూసర్గా. సో ఇద్దరు కలిసి అండ్ సార్ యాజ్ ఎ డైరెక్టర్ యూ హ్యావ్ ఎ గుడ్ ప్రొడ్యూసర్. అమేజింగ్, చాలా బాగుంది. నేను డైరెక్టర్ గారిని అడిగానండి, ప్రొడ్యూసర్ గారే చెప్పేస్తున్నారు అమేజింగ్ అని. A good director has to always follow what the producer has to say. ఓకే, At home and outside also. వెరీ గుడ్ డైరెక్టర్ సార్. యు ఆర్ Yes, sir. వెరీ గుడ్ And I'm డైరెక్టర్, a great husband. గ్రేట్ హస్బెండ్. ప్రొడ్యూసర్ గారు జెనీలియా గారు, మీ ఫిలిం రాజా శివాజీ గురించి మీ మాటల్లో విందాం అనుకుంటున్నాం. Yeah, Raja Shivaji is a film which has been Ritesh's dream. He's been thinking about it for the last 10 years, and then finally we decided to do it. So we need all your blessings and all your love for May 1st, especially you, sir. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని ఇలా కలవడం మా అందరికీ చాలా ఆనందం. ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఫీచర్ ఫిలిం రాజా శివాజీ అండ్ లాట్స్ ఆఫ్ లక్. అండ్ మేమందరం కూడా ఇక్కడ ఉండి చూస్తాం తెలుగులో. Thank you. సో హాసిని గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ రితేష్ గారు, థ్యాంక్ యూ. Thank you so much, sir, for having us. Thank you, Deputy CM Garu, and all the dignitaries and all the legends here. It's absolute honor to be standing here on this stage, and I'm absolutely proud to say, sir, that I am a product of Hyderabad. My first film was produced by Ramoji Rao, sir, and I shot my film here. Everything about filmmaking I learnt in Hyderabad, along with Genelia, of course. And thanks to Hyderabad, I got Genelia too. So thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. తెలుగులోను, మరాఠీలోను, హిందీలోను రాజా శివాజీ అనేటువంటి సినిమా రాబోతుంది. సో విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. Thank you. అండ్ ఇప్పుడు సీఎం గారితో పాటు మరికొన్ని అవార్డుల్ని ప్రజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మనందరికీ చాలా ఇష్టమైనటువంటి నటి, వెరీ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఖుష్బూ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ ఖుష్బు గారు, వెరీ గుడ్ ఈవినింగ్. The second best feature film and the award goes to దండోరా. మరి దండోరా సినిమా ప్రొడ్యూసర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముప్పనేని రవీంద్ర బెనర్జీ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 7 లక్షల రూపాయల నగదు బహుమతిని మరియు ప్రశంసా పత్రాన్ని సీఎం గారు అందించబోతున్నారు. అలాగే దర్శకులు శ్రీ మురళీకాంత్ దేవ్సాత్ బ్రాంచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే 3 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రశంసా పత్రాన్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే దండోరా మూవీ హీరో హీరోయిన్లు నందు, మోనికా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిద్దరికి బ్రాంజ్ మొమెంటో అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు టీమ్ దండోరా. బెస్ట్ ఫీచర్ ఫిలిం మొదటి స్థానంలో నిలిచిన బెస్ట్ ఫీచర్ ఫిలిం తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిలిం. అండ్ ఆ మూవీకి సంబంధించి ఏవి ప్లీజ్. చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చస్తున్నా. అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. మరి రాజు వెడ్స్ రాంబాయ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ని గెలుచుకున్నారు.
రాజు వెడ్స్ రాంబాయ్ టీంని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనికి గాను నిర్మాత వేణు ఉడుగుల గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందించబోతున్నారు. అలాగే దర్శకులు సాయి కంపాటి గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతిని మరియు ప్రశంసా పత్రాన్ని అందించబోతున్నారు. రాజు వెడ్స్ రాంబాయ్ హీరోయిన్స్ అఖిల్ రాజ్ అండ్ హీరోయిన్ తేజస్వి రావులకు బ్రాంజ్ మొమెంటోని అందిస్తున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈటీవీ విన్ అందించినటువంటి ఫిల్మ్ సో నితిన్ గారికి కూడా అండ్ సాయి కృష్ణ గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. రాజు వెడ్స్ రాంబాయ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టీమ్ రాజు వెడ్స్ రాంబాయ్. కంగ్రాచులేషన్స్ టు రాజు వెడ్స్ రాంబాయ్ టీమ్. అండ్ అలాగే ఈరోజు మా ప్రత్యేక అతిథిగా మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్కి విచ్చేసినటువంటి ఖుష్బూ గారికి ఈ అవార్డ్స్ ఫంక్షన్ గురించి ఈరోజు మీ ప్రెజెన్స్ గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖుష్బూ గారు. అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది, గౌరవంగా ఉంది ఈ స్టేజ్ మీద ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు, ఎందుకంటే అంత దూరంగా నుంచి నన్ను పిలిచారు. అండ్ ఇక్కడ వచ్చిన అన్ని సినిమాని చూసి రాంబాబు వెడ్స్ రాంబాయ్ అని చూసిన తర్వాత ఇలాంటి సినిమా అంతా ఒక మంచి సినిమా. తెలుగు ఇస్ సచ్ అ బ్రిలియంట్ స్టేజ్. ఈరోజు సినిమా చూసిన తర్వాత నాట్ ఓన్లీ బిగ్ ఫిల్మ్స్ కానీ ఆ చిన్న బడ్జెట్ సినిమా కూడా అంత మంచిది. దే ఆర్ డూయింగ్ సో వెల్. సో ఐ థింక్ cinema is in a good space today in Telugu, and my heartiest congratulations to all the winners. The big and the small do not matter. Every person who's on this dais today taking away the award deserves a big round of applause and all the appreciation. And thank you once again to you, sir, for recognizing all the talents which they rightly deserve. Thank you. థ్యాంక్ యూ ఖుష్బూ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ సీఎం గారి చేతుల మీదుగా మరికొన్ని అవార్డ్స్ ప్రధానం. మరి ద నెక్స్ట్ అవార్డ్ని మన చీఫ్ మినిస్టర్ గారితో పాటు ప్రజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆర్ మెగా పవర్ స్టార్ ఆర్ రామ్ చరణ్ గారు, ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. పెద్ద సినిమా కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. వెల్కమ్ రామ్ చరణ్ గారు. ఉగాది శుభాకాంక్షలు రామ్ చరణ్ గారికి అండ్ హార్టీ వెల్కమ్ సార్. నమస్తే. And the best leading actress. Before we present the award, let's have the AV please. నీతో హ్యాపీగా లేను. What's wrong with me? Inviting on stage our best leading actress award ni అందుకోబోతున్నటువంటి రష్మిక మందన. రష్మిక అంటేనే నేషనల్ క్రష్మిక అనిపించేలాగా గ్లామర్ పాత్రలతో మెప్పించినటువంటి స్టార్ హీరోయిన్. మరి ఈరోజు గర్ల్ ఫ్రెండ్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. ఆవిడ సిల్వర్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. రష్మిక గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. పెళ్ళయిన తర్వాత తొలి ఉగాది, తొలి పండగ, తొలి అవార్డు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. సీఎం గారు ఇప్పుడే చెప్పారు వారి ఊరి కోడలు. సో రష్మిక గారు, కంగ్రాచులేషన్స్ టు యూ అండి. వాట్ వుడ్ యూ లైక్ టు సే? అమ్మమ్మ అందరికీ హాయ్ అండి. హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. రేవంత్ సార్, I got this award from you today.
very, very special, Andy. Bhatti sir, Kamati Reddy sir, Dilraju sir, the whole jury committee, thank you so, so, so much. Charan sir, thank you so much for being here. కొన్ని విషయాలు చెప్పాలని అనిపిస్తుందండి, సో ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐ టేక్ యువర్ టైం. కానీ ఒకప్పుడు ఐ యూస్ టు బీ ట్రోల్ ఫర్ మై పర్ఫార్మెన్స్, కానీ ఈరోజు స్టేట్ నాకు అవార్డ్ ఇచ్చారు నా పర్ఫార్మెన్స్ కోసం. సో ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ కమ్ అ లాంగ్ 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 వే. గర్ల్ ఫ్రెండ్ లాంటి ఫిల్మ్కి అవార్డ్ రావడం, ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్, ఎందుకంటే ఇట్ గివ్స్ అస్ ద కాన్ఫిడెన్స్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. అండ్ గర్ల్ ఫ్రెండ్ ఈజ్ what film it is because of Rahul. Thank you so much. Rashmika and Bhuma loves you. Thank you for taking care of us. Thank you for protecting us. Dikshit, Anu, KV sir, Hesham sir, Dheeraj sir, Vidya ma'am, Geeta, thank you so much. Actually, నేను చాలా ఇయర్స్ బ్యాక్ కోడలు రాకుండా ఉన్నా, కోడల్లా రాకుండా ఉన్నా, నేను వచ్చేటప్పుడు ఒక కూతురులాగా ఒక ప్రేమ ఇచ్చారు, కానీ ఈరోజు ఒఫీషియల్లీ కోడల్లా మీ ముందు నించుంటున్నా. సో ఇట్ గివ్స్ మీ గ్రేట్ ప్రైడ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ సూపర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ లవ్. అండ్ ఈరోజు ఏం కోరిక ఉందంటే నా ఫ్యామిలీని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. పాపలు, ఐ డిడ్ ఇట్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పార్టీ చేద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రష్మిక గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రష్మిక గారు, కంగ్రాచులేషన్స్. ఐ థింక్ ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ మీ అమ్మగారు, అలాగే మీ అత్తగారు అక్కడ కూర్చొని తెగ మురిసిపోతూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇక ఇప్పుడు బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డ్, అండ్ ఈ అవార్డు ఎవరు గెలుచుకున్నారో లెట్స్ సీ ఆన్ ద ఏవీ ప్లీజ్. మా దేశంలో ఉన్న ఓరకొక్కలని ఉత్తరం వైపు తిరిగిపోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే, మా యాసని మాత్రం ఎట్కారం చేస్తే రాజులమ్మ జాతరే పెడుతుంటే. కంగ్రాచులేషన్స్ అక్కినేని నాగ చైతన్య గారు ఫర్ విన్నింగ్ ద బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డ్. మరి అక్కినేని నాగ చైతన్య తండేల్ గారు చిత్రానికి గాను అక్కినేని నాగ చైతన్య గారికి బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డ్ అందుకోబోతున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ నాగ చైతన్య గారు. అండ్ తండేల్ సినిమాకి మీరు పడ్డటువంటి కష్టమే ఫలితం ఈ అవార్డ్. వాట్ డూ యూ హ్యావ్ టు సే? అందరికీ నమస్కారం అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా 16 సంవత్సరాల ఫిల్మ్ జర్నీలో ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ స్పెషల్ అండ్ మోస్ట్ ఆనరబుల్ గుర్తింపు ఇది. ఎన్నో థ్యాంక్స్ చెప్పాలనుంది, కానీ అంతకంటే ముందు గదర్ ఫిల్మ్ అవార్డ్స్, గదర్, he was such a great personality, true revolutionist, fought against caste oppression and dignity for all. అలాంటి పేరు మీద ఇలాంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి గారికి, దిల్రాజు గారికి అండ్ ది ఎంటైర్ కమిటీ ఆఫ్ ద గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సినిమా వెనక నేను 100% ఎఫర్ట్స్ పెట్టాను. కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. బట్ ఎఫర్ట్స్తో పాటు ఈ తండేల్ సినిమా, ఈ తండేల్ రాజు క్యారెక్టర్ నా మనసును కూడా పెట్టుకునేలా చేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ అలాంటి ఎఫర్ట్స్కి ఇలాంటి ఒక అవార్డు రావటం, ఇట్స్ ట్రూలీ అన్ ఆనర్. ఇది చూస్తూ ఉంటే ఐ ఫీల్ ఈవెన్ మోర్ మోటివేటెడ్ టు కీప్ లెర్నింగ్, టు కీప్ గ్రోయింగ్ అండ్ నటుడుగా ఇంకా కథలు చెప్పాలని. ఐడ్ లైక్ టు థ్యాంక్ మై విజనరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వాసు, మై స్ట్రెంగ్త్ చందు మొండేటి, దేవి గారు, సాయి పల్లవి, నవీన్ నూలి, కార్తిక్ ఘట్టమనేని, కార్తిక్ తీడా, శేఖర్ మాస్టర్, సుప్రీం సుందర్ మాస్టర్
అండ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ తండేల్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎఫర్ట్స్ లేకపోయి ఉంటే నేను ఇవాళ ఇక్కడ నించునేవాడిని కాదు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మై ట్రూ పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, మై పేరెంట్స్, అమ్మ, నాన్న, అండ్ అఫ్ కోర్స్ శోభిత. అండ్ అభిమానులందరికీ ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్, ఇంకా రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్ నాగ చైతన్య గారు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు ఫర్ And our Honorable CM, thank you so much, sir, for being on stage. Thanks a lot. థ్యాంక్ యూ. తదుపరి స్పెషల్ అవార్డ్స్ కేటగిరీలోకి వీఆర్ మూవింగ్ ఆన్. మరి ఈ అవార్డ్స్ అని ద స్పెషల్ కేటగిరీ ఇప్పుడు తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో భాగంగా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్టీఆర్ స్పెషల్ అవార్డ్ విభాగంలోకి ఎంటర్ అవుతున్నాము. మొన్నటి తరానికి కథానాయకుడు, నిన్నటి తరానికి రాజకీయ నాయకుడు, నేటి తరానికి యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు. వెండి తెరపైన వెలుగులు విరచిమ్మినటువంటి తెలుగు తేజం ఎన్టీఆర్ గారు. ఆ పేరే ఒక ప్రభంజనం. ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు, మన కథానాయకుడు శ్రీ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ పురస్కారాన్ని ఈ సంవత్సరం అందుకోబోతున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ఆన్ చిరంజీవి గారు ప్లీజ్. 2 తెలుగు రాష్ట్రాలు నిండు సముద్రాలై ఉప్పొంగిపోతున్న సమయం. వెండితెరే తనకిది బంగారు కానుకగా భావించే సందర్భం. అన్నగారి పురస్కారం అన్నయ్యకు అందించడం, ఇది ఒక తరం మరో తరానికి ఇస్తున్న గౌరవం, మరెన్నో తరాలకి చూపిస్తున్న ఆదర్శం. ఆ విష్ణువే గుడి విడిచి మన కోసం నడిచి వస్తున్నాడా అనిపించే స్ఫురద్రూపం ఎన్టీఆర్ది. ఆ శివుడే మన గుండెల్లో గుడి కట్టుకుంటున్నాడా అనిపించే సుస్వరూపం మెగాస్టార్ది. is a veritable and unique combination of Rajinikanth, Kamal Haasan, but still distinctly different from each one of them. నటనతో కట్టిపడేసే ప్రతిభ ఒకరిది, నాట్యంతో ఆకట్టిపడేసే ప్రజ్ఞ మరొకరిది. అందుకే వీరిద్దరూ ఎవరి యుగంలో వారు జగదేక వీరులయ్యారు, జనహృదయ చోరులయ్యారు. కాబట్టే ఆ అడవిరాముడి పురస్కారాన్ని ఈ కొండవీటి దొంగ దొరలా స్వీకరిస్తున్నారు. తెలుగు చలనచిత్ర రంగానికి 2 కళ్ళు, అటు ఎన్టీఆర్, ఇవాళ ఏఎన్ఆర్ మధ్య 3వ నేత్రం చిరంజీవి. సామాజికంగానూ ఇద్దరిది ఒకే పంథ. కోట్లాది మంది అభిమానుల అండతో అన్నగారు బసవతారకం క్యాన్సర్ వైద్యశాలను నిర్మిస్తే, కోట్లాది మంది అభిమానుల ఆధ్వర్యంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తనిధిని, నేత్రనిధిని అన్నయ్య నిర్వహిస్తున్నారు. ఆ మహనీయుడి పురస్కారానికి ఈ మహానుభావుడి కంటే అర్హుడెవరు? ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి పురస్కారానికి ఈ విశ్వవిజేతను మించిన పద్మవిభూషణుడెవరు? ఆ నందమూరి నటసింహం పురస్కారానికి ఈ కొణిదెల కొదమసింహం కంటే సమర్థుడెవరు? అందుకే ఈ ఆదుకునే ఆపద్బాంధవుడికి, ఇలా ఆత్మీయతను పంచే శంకర్ దాదాకి, ఇలాగే చిరునవ్వుల వానలు కురిపించే ఇంద్రసేనుడికి వెరసి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మన శంకర వరప్రసాద్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా అందిస్తోంది నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారం. మరి ఈ అవార్డుని అందించడానికి గాను ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ అవార్డుని చీఫ్ మినిస్టర్ గారితో పాటు అందించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ద హీరోయిన్ హూ హ్యాస్ ఎర్న్డ్ అ ప్లేస్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్. తన డాన్స్తో మాత్రమే కాదు, తన యాక్టింగ్తో కూడా చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్న ద వన్ అండ్ ఓన్లీ, ద బ్యూటిఫుల్, ద టాలెంటెడ్ మాధురి దీక్షిత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈరోజు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మాధురి దీక్షిత్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ మ్యామ్. అండ్ ఇక ఇప్పుడు ఆ పేరు, అది జస్ట్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఆ పేరు వినగానే ఒక ఎనర్జీ, ఆ పేరు వినగానే ఒక వైబ్రేషన్. హీఈస్ నన్ అదర్ దాన్ అవర్ వెరీ ఓన్
ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అగ్ర నటుడే కాదు, మానవత్వానికి మరో పేరుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందజేయడం ఈ వేదికకే గర్వకారణం. వి రిక్వెస్ట్ our dear megastar చిరంజీవి గారు ఆన్ స్టేజ్. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి అండ్ అలాగే స్పెషల్ అవార్డు అందజేస్తారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండ్ ఎప్పటికీ ఇన్స్పిరేషన్ ఆర్ వెరీ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు. కంగ్రాచులేషన్స్ సార్. మా మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఈనాటి చాలా హృదయంగా ఎంతో కళకళలాడుతూ జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మిత్రులు పెద్దలు మా భట్టి విక్రమార్క గారికి, అలాగే మరొక మంత్రివర్యులు జూపల్లి గారికి, నా సహచరుడు, నా ఇష్టడు, నా మిత్రుడైన లోకనాయకన్ కమల్ హాసన్ గారికి, మరో సోదరుడు నాగార్జున గారికి, అలాగే మరొక నాగేశ్వర గారి అవార్డు అందుకోబోతున్న జయసుధ గారికి, అండ్ బెస్ట్ యాక్టర్ సంపాదించేటువంటి నాగ చైతన్య, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక మందన, ఇతర అవార్డు గ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న, లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులను గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజు ఇంత బాగా సజావుగా సాగడానికి, ఇంత హృదయంగా సాగడానికి, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ ఫర్ సినిమా ఈజ్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి, దానికి అవసరట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి వారిని ఆహ్వానించి మంచి చెడ్డల గురించి తర్కించి చర్చించి దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వేయాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం.
ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ని ప్రపంచ దేశాలకి తెలియచెప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడ కానివ్వండి, మన గ్రామీణకు సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఇంత ఉండదు. వాళ్ళని ఆకర్షించుకోగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి దీన్ని వేవ్స్ అని మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు. కమల్ హాసన్ గారు వీళ్ళందరినీ కూడా దాన్ని చూశారు. ఎందుకంటే వాళ్ళందరూ దాన్ని చవి చూశారు. కే పాప్ అని ఒక కొరియాకు సంబంధించి, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి దానికి ఎంతో తోడ్పాటు అందించింది. వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిగ్గా సినిమా కదా, ఏముందిలే ఇందులో అనేలాగా తేలిగ్గా తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడ సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక ఇచ్చే వారికి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దాని కానీ ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీకు శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్, అ ట్రూ మోటివేషన్. థ్యాంక్ యూ. చిరంజీవి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మూవింగ్ అహెడ్ టు అవర్ నెక్స్ట్ కేటగిరీ. తెలుగు సినిమా చరిత్రలో సాటిలేని మేటి కళాఖండాలను, అలాగే అద్భుత దృశ్య కావ్యాలను అందించినటువంటి దర్శక నిర్మాత శ్రీ బిఎన్ రెడ్డి గారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఓనర్ శ్రీ బిఎన్ రెడ్డి గారు. వారి పేరు మీద ఇస్తున్న ఈ పురస్కారాన్ని దర్శకులు శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు అందుకుంటున్నారు. మరి ఈ అవార్డుని అందించే ముందు లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ప్లీజ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక ఘనతను, ప్రగతిని అందించిన దర్శకులు మన బిఎన్ రెడ్డి గారు. కేవి రెడ్డి గారి మాయా బజార్, జగదేక వీరుడి కథా చిత్రాలలో ఆయనకు సహదర్శకుడిగా మొదలైన సంగీతం గారి సినీ ప్రయాణం, మైకేల్ మదన కామరాజు, మయూరి, పుష్పక విమానం ఇలా పలు చిత్రాలతో ఆయన ప్రతిభను చాటుతూ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ఆయన. ఆదిత్య 369తో కాలయాత్రని, భైరవ ద్వీపంతో జానపదాన్ని పరవశింపచేసి ఎన్నో గొప్ప ప్రయోగాత్మక చిత్రాలకు సృష్టికర్త ఆయన. పరిమితమే లేని తరతరాల దర్శకులకు పాఠం నేర్పిన దర్శకులు మన సింగీతం గారు. ఇక్కడ ఉన్నవారి అందరికన్నా కుర్రవాడు మన సింగీతం గారే. బిఎన్ రెడ్డి గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ పురస్కారాన్ని ఈ సంవత్సరం శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి అందించబోతున్నారు. మరి అనివార్య కారణాల వల్ల వారు ఈరోజు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. బట్ వారితో కలిసి పనిచేసిన ఒక మహానటులు ఇక్కడ ఉన్నారు.
On behalf of Sangeetam Srinivasarao garu, may we please request our Kamal Haasan garu to receive this award. కమల్ హాసన్ గారు అండ్ సంగీతం శ్రీనివాస్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు మనందరికీ ఎప్పటికీ 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 చిరస్మరణీయమే. ఒక మదన కామరాజు, విచిత్ర సోదరులు, పుష్పక విమానం, ఇలా చెప్పుకుంటూ పోతే మన సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వ ప్రతిభకి అలాగే కమల్ హాసన్ గారి నటన ప్రతిభకి సరిజోడి అనిపించే చిత్రాలు ఎన్నో వచ్చాయి. మరి ఈరోజు సంగీతం గారి తరపున ఈ అవార్డుని కమల్ హాసన్ గారు స్వీకరిస్తూ ఉన్నారు. అండ్ సంగీతం గారు వారి 90+ ఏజ్లో కూడా సినిమాని త్వరలోనే డైరెక్ట్ చేయబోతున్నారు. మన స్వప్న గారు ఇక్కడే కూర్చున్నారు, ద ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ సో మచ్ కమల్ హాసన్ గారు ఫర్ రిసీవింగ్ దిస్ అవార్డ్. అండ్ బిఫోర్ వీ మూవ్ అహెడ్ విత్ అవర్ నెక్స్ట్ అవార్డ్, మన తదుపరి అవార్డ్ నాగిరెడ్డి చక్రపాణి గారి పేర్ల మీద స్థాపించినటువంటి అవార్డ్. తెలుగు సినిమాకి నడతని నేర్పిన నిర్మాత దర్శకులు నాగిరెడ్డి చక్రపాణి గారు. ఒకరిది ఆలోచన, మరొకరిది ఆచరణ, ఇద్దరిది ఒకే మాటగా తెలుగు సినిమాకి సరికొత్త బాటని వేసినటువంటి మహనీయులు. షావుకారు, పాతాల భైరవి, మిస్సమ్మ, మాయా బజార్, గులేబ కావలి కథ, ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆనిముత్యాల్ని అందించిన నాగిరెడ్డి చక్రపాణి గార్ల కీర్తి తెలుగు సినిమా ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉంటుంది. మరి వారి పేరు మీద స్థాపించబడినటువంటి ఈ అవార్డుని ఈ సంవత్సరానికి గాను నిర్మాత శ్రీ అశ్విని దత్ గారు అందుకోబోతున్నారు. అయితే లెట్స్ హ్యావ్ ఎన్ ఏవీ ఆన్ అశ్విని దత్ గారు ప్లీజ్. తెలుగు చలనచిత్ర చరిత్రలో విజయ అనే పదానికి అసలైన అర్థాన్ని నేర్పినవారు బి నాగిరెడ్డి అండ్ చక్రపాణి గారు. ఒకరు పరిపాలనా దక్షతతో విజయవాహిని స్టూడియోస్ని ఆసియాలోని అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దితే, మరొకరు తమ కళా బలంతో ఎన్నో కథలకు ప్రాణం పోశారు. వారి పేరును నెలకొల్పిన నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డ్ అనేది కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు, ఇది నిర్మాణ రంగంలో అగ్రగామిగా నిలిచిన వారికి మాత్రమే ఇచ్చే ఒక అరుదైన ముద్ర. వారి విజయ మార్గంలోనే ప్రయాణిస్తూ ఎన్టీఆర్ గారి ఆశీర్వాదాలతో వైజయంతి జెండాను ఎగురవేసి నిర్మాణ రంగాన్ని ఓ కొత్త దశలోకి తీసుకువెళుతూ ఈ రంగాన్ని దిశ మార్చిన వైజయంతి మూవీస్ అధిపతి మన అశ్విని దత్ గారు ఎన్నో గొప్ప నటీనటులను, దర్శకులను, కళాకారులను మన తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఎన్టీఆర్ గారి ఎదురులేని మనిషినే చిత్రంతో ప్రారంభమైన దత్ గారి సినీ నిర్మాణ ప్రస్థానం జగదేక వీరుడు, అతిలోక సుందరి, గోవిందా గోవిందా, ఇంద్ర, ఎవడే సుబ్రహ్మణ్యం, మొన్నటి సీతారామం, మహానటి, కల్కి వరకు ఆయన నిర్మాణ సంస్థ 5 దశాబ్దాలకు పైగా మన తెలుగు సినీ కళామాతకు, తెలుగు ప్రేక్షకులకు ఎన్నో గొప్ప సినిమాలను అందించింది. వైజయంతి మూవీస్ని స్థాపించి భారీ సినిమాలు అనే దానికి నిదర్శనంగా అద్భుతమైన సినిమాల్ని మాకు అందించినటువంటి అశ్విని దత్ గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ వారి లెగసీని కంటిన్యూ చేస్తూ స్వప్న దత్ గారు, ప్రియాంక గారు అద్భుతమైనటువంటి సినిమాల్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగు సినిమాకి ఎనలేని సేవల్ని అందించినటువంటి ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ స్పెషల్ అవార్డ్స్ని ప్రకటించింది. ఆ స్పెషల్ అవార్డ్స్తో వారిని గౌరవించుకోవడం మనందరికీ కూడా గర్వకారణం. మరి ఇప్పుడు తెలంగాణ గద్దర్ స్పెషల్ ఫిల్మ్ అవార్డ్స్లో మనం తదుపరి అవార్డులోకి వెళ్తున్నాము. అదే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పేరు మీద ఇస్తున్న ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు. తెలుగు సినిమాకి ఎనలేనటువంటి సేవ చేసిన సాహితీవేత్త, 3000కి పైగా సినీ గీతాల్ని రచించిన, తెలుగు సినిమాలపైన తనదైన వెలుగుల్ని నింపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ సంవత్సరం వారి పేరు మీద స్థాపించినటువంటి అవార్డుని అందుకోబోతున్నారు గీత రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. లెట్స్ హ్యావ్ ఎన్ ఏవీ ప్లీజ్. తెలంగాణ గడ్డ నుంచి ఆవిర్భవించిన ఒక స్వరం, అది నేడు లక్షలాది మంది గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆ స్వరం వెనుక ఉన్న మాటల మాంత్రికుడు ఆయన. సినీ వినీలాకాశానికి తన సిరాతో రంగులు అద్దారు. ప్రతి అనుభూతిని తన పాటల్లో వ్యక్తీకరించారు. సాహిత్య సాంప్రదాయంతో అనుబంధాన్ని పెనవేసుకున్న సుద్దాల అశోక్ తేజ గారు తన కళాన్ని కేవలం ఒక కళగా మాత్రమే కాకుండా సామాన్య ప్రజల స్వరంగా మార్చారు. వారి గీతాల అందరి హృదయాలలో
ప్రేమను మేల్కొల్పాయి, ప్రతి బాధకు పదాన్ని చేకూర్చాయి, అలాగే సినీ ఆత్మకు స్వరాన్ని అందించాయి. ప్రముఖ కవి రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి తెలుగు సినిమా అభివృద్ధిలో వారి వెలకట్టలేని అసామాన్యమైన కృషికి గాను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి అవార్డుతో సన్మానించడం జరుగుతోంది. డాక్టర్ సి నారాయణ రెడ్డి అవార్డు అందుకుంటున్న శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మాధురి దీక్షిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మే వి ప్లీజ్ రిక్వెస్ట్ మాధురి మ్యామ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నమస్తే హైదరాబాద్. ఎలాగున్నారు? బాగుందా? దట్స్ ఆల్ ఐ నో ఇన్ తెలుగు. బట్ హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. It is truly a privilege to be here tonight at this Telangana Gadar Film Awards, surrounded by so much talent, passion, and love for cinema. What I admire most about Telugu films is their ability to balance the scale with soul, to tell stories that are grand yet deeply personal, stories that stay with you long after the screen fades to black. It's been a wonderful, wonderful time to watch Telugu cinema continue to evolve, reaching new heights while staying true to its roots. That balance is not easy, and that's what makes me admire Telugu cinema. Thank you to the Honorable Chief Minister, Revanth Reddy ji, for welcoming me with such warmth. It's an honor to be here and to celebrate this beautiful journey with all of you. I'm really proud to be on the stage today because I know I'm amidst the superstars, the icons, and the legends of Telugu cinema. Have a wonderful evening and congratulations to all the winners. Thank you so much. Thank you so much, Madhuri Garu, for being here for today's Telangana Gadar Film Awards. Means a lot. Thank you so much. And ఇప్పుడు సీఎం గారితో పాటు మరికొన్ని అవార్డ్స్, స్పెషల్ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడానికి వేదిక మీదకి మకింగ్ నాగార్జున గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగార్జున గారు, థ్యాంక్ యూ మాధురి గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్పెషల్ అవార్డ్ అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్. ఈరోజు తెలంగాణలో సినిమా పరిశ్రమ విస్తరించింది అంటే దానికి మూల కారణాలలో ఒకరు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వెండితెరపైన ఆయన చేసినటువంటి పాత్రలు ఎప్పటికీ ఎన్నటికీ మరువలేము. ఆయన నటనకి ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు కూడా వరించాయి. వెండి తెరకు తన ప్రేమతో అభిషేకం చేసింది ఆయనే, భక్త తుకారాంగా భక్తిని ప్రబోధించింది ఆయనే, దసరా బుల్లోడు ఆయనే, సీతారామయ్య గారు ఆయనే. తెలుగు సినిమాపై ఏఎన్ఆర్ మార్క్ ఎవరూ ఎప్పటికీ చెరపలేరు. అటువంటి మహానటుడి పేరు మీద ఇస్తున్నటువంటి నాగేశ్వరరావు అవార్డుని స్వీకరించడానికి సహజ నటి మన జయసుధ గారు రాబోతున్నారు. లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ఆన్ జయసుధ గారు ప్లీజ్. తెలుగు చలనచిత్ర చరిత్రలో స్వర్ణ అక్షరాలతో రాసిన మహానటుడు, నట సామ్రాట్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు గారు. అనేక తరాలకు ప్రేరణగా నిలిచిన మహాపర్వతం ఆయన. రంగస్థలం నుంచి చలనచిత్ర ప్రపంచం వరకు తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి తెలిపిన మార్గదర్శి. కాగితం మీద రాసిన అక్షరాలకు ప్రాణం పోసి చూపుతోనే భావాన్ని పలికించే సహజ నటి. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో చెయ్యి, ఇప్పుడు నువ్వు గెలుస్తావురా. ప్రతి పాత్రలో ఆవిడ మనసుని గెలిచిన విధానం, ప్రతి దృశ్యంలో జీవితం కళ్లకు కట్టేలా ఆవిడ నటనతో చూపించడం అద్భుతం. అక్కినేని వారి నటనా తపస్సులో తోడుగా నిలిచిన మన జయసుధ గారు ఏఎన్ఆర్ గారితో 28 చిత్రాలలో జంటగా నటించి సిల్వర్ జూబ్లీ హిట్స్ సృష్టించిన ది మోస్ట్ సక్సెస్ఫుల్ పెయిర్ వీరిద్దరిది. ఆవిడ కేవలం తెరపై హృదయాలను గెలిచిన నటి మాత్రమే కాకుండా తన ప్రతిభ, కీర్తి మరియు ధైర్యవంతమైన వ్యక్తిత్వంతో ఈ రంగంలో అనేక మహిళలకు మార్గదర్శకురాలిగా నిలిచారు. అభినయానికి ఆభరణం, సహజ నటనకి సిరి చందనం. ది ఎవర్ గ్రీన్ లెజెండ్ జయసుధ గారు ఇప్పటికీ ఏ పాత్రను పోషించినా ప్రేక్షకులను ఇట్టే ఒప్పించి మెప్పించగలరు. జయసుధ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి, అండ్ ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణ గారికి, అలాగే దిల్ రాజు గారికి, ప్రియాంక గారికి, ఈరోజు ఇక్కడ విచ్చేసిన చిరంజీవి గారికి, కమల్ హాసన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. హ్యాపీ ఉగాది. వెల్, ఇట్స్ రియలీ గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్ గారు. ఏఎన్ఆర్ గారు, ఆయన గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి. ఆయనతో ఎక్కువ చిత్రాలు, అంటే మా జనరేషన్లో ఎక్కువ చిత్రాలు ఆయనతో నేను యాక్ట్ చేయడం జరిగింది. 1976 ఫస్ట్ ఫ్లోర్ అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు గారు సినిమా సెక్రటరీ. అక్కడి నుంచి నా జర్నీ ఏఎన్ఆర్ గారితో ఎన్నో చిత్రాలు, ఎన్నో గొప్ప చిత్రాలు, ఎన్నో బ్లాక్ బస్టర్స్. ఎంత గొప్ప నటుడు అంటే అందరికీ తెలుసు. దాని గురించి నేను చెప్పడం కంటే, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్టర్ ద సర్జరీ, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ హీరోగా వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా, నా స్టైల్లో ఏమన్నా నేను మార్చుకోవాలా, నా యాక్టింగ్లో నేనేమైనా మార్పులు తెచ్చుకోవాలా, నా బాడీ లాంగ్వేజ్లో ఏమన్నా మార్పు రావాలా, అలా అని. అంత గొప్ప నటుడు. అప్పుడు ఆ ప్రెసెంట్ జనరేషన్ కోసం యాక్టింగ్ మార్చుకోవాలి, డైలాగ్ డెలివరీ మార్చుకోవాలని మళ్ళీ ఒక కొత్త, అప్పుడే ఇండస్ట్రీలో ఎంటర్ అయిన ఒక నటుడు లాగా సచ్ అండ్ హ్యూమిలిటీ. హీ వాజ్ నాట్ అషేమ్డ్ అట్ ఆల్. అని అందరినీ అడిగేవారు, మమ్మల్ని అందరినీ కూడా అడిగేవారు, కరెక్ట్ బాగా చేస్తానా, ఎక్కువ చేయలేదు కదా నేను అని. అంత గొప్ప నటుడు, అంత సింపుల్గా ఉండడం మనందరం నేర్చుకోవాల్సింది ఆయన దగ్గర. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఆయన, I always used to call me my little friend అని. So I was always his little friend. I'm so happy. The legacy continues. Nagarjuna garu, Sushant, Sumant, and Akhil, and today best actor అందుకున్న నాగ చైతన్య. ANR lives on. Thank you CM గారు. అండ్ లాస్ట్ ఇయర్ నాకు మీరు చైర్పర్సన్గా అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఈ సంవత్సరం నాకు ఏఎన్ఆర్ అవార్డు ఇవ్వడం చాలా థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. నేను శాసనసభ్యురాలుగా ఫస్ట్ రాజకీయంలో ఎంటర్ అయినప్పుడు మా అసెంబ్లీలో చాలా ఎంతో, దో హీ వాజ్ ఇన్ అపోజిషన్, బట్ హీ వాజ్ అ డైనమిక్ స్పీకర్. నేనే ఎంతో ఆశ్చర్యపోయేదని. నేను అప్పుడు తెలంగాణ వాదన మూమెంట్ ఉండింది కాబట్టి ఎన్నోసార్లు హౌస్ అర్జెంట్ అయినప్పుడు ఒక్కదానే కూర్చున్నప్పుడు యూస్ టు కమ్ అండ్ టాక్ టు మీ అండ్ విధి విధానాల అసెంబ్లీ గురించి చెప్పేవారు. ఐఎమ్ సో ప్రౌడ్ that you have become Chief Minister, not only Telangana Chief Minister, and emerging as one of the most powerful and dynamic Chief Ministers in India. Thank you. Thank you. Thank you. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. వెరీ వెరీ ట్రూలీ సెడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తెలుగు సినిమాకి జానపద కథలతో ఆ వైభవాన్ని తెచ్చినటువంటి గొప్ప నటులు కాంతారావు గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో సరి సమానంగా నిలబడి సక్సెస్ని అందుకున్నటువంటి నట శిఖరం శ్రీ కాంతారావు గారు. శ్రీ టిఎల్ కాంతారావు గారి పేరు మీద అందిస్తున్నటువంటి ఈ అవార్డుని అందుకోబోతున్నారు పీపుల్ స్టార్ శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు. మరి లెట్స్ హ్యావ్ అన్ ఏవి ప్లీజ్ ఆన్ నారాయణమూర్తి గారు. తెలుగు సినిమా జానపద లోకాన్ని ఎన్నో దశాబ్దాల పాటు ఏలినవారు మన కత్తుల కాంతారావు. తెలంగాణ గడ్డ నుంచి వచ్చిన తొలి తరం సాహస వీరుడు ఆయనే. ఆనాడు కాంతారావు గారు తెరపై కత్తి పట్టి ధర్మానికి తోడుగా నిలిస్తే అదే ధర్మాన్ని, అదే పోరాట గుణాన్ని తన గుండెల్లో నింపుకున్న మరో యోధుడు మన నారాయణమూర్తి గారు. ఆయన నటించిన ప్రతి చిత్రం, దర్శకత్వం వహించిన ప్రతి సినిమా ఒక ప్రజా సందేశం, సామాజిక న్యాయం, ప్రజల హక్కులు, అసమానతలకు ప్రతిఘటన. ఇవే ఆయన కథల కేంద్రం కాబట్టి
ఆయనకు పీపుల్స్ స్టార్ అనే బిరుదు ప్రజల నుంచి లభించింది. సినిమాను వ్యాపారంగా కాకుండా ఒక సిద్ధాంతంగా భావిస్తూ ఒక ఆయుధంలా వాడి తండ్రిలా నేల తల్లి కథలను, అన్నలాగా అన్నదాతల సమస్యలను గళం ఎత్తి వినిపించిన అరుదైన కళాకారులు ఆయన. ఆర్ నారాయణమూర్తి గారు ప్రజల కోసం ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిడిని దాటుకొని నిజాయితీతో సినిమాలు చేసి మన తెలుగు చలనచిత్ర రంగానికి తనదైన ప్రతిభతో, వ్యక్తిత్వంతో ఒక స్ఫూర్తిగా నిలిచారు. ప్రజల కోసం, మార్పు కోసం, ప్రజా చైతన్యం కోసం తన సినిమాల ద్వారా నిరంతరం శ్రమిస్తూ ఉండేటువంటి ప్రజా కథానాయకుడు, పీపుల్ స్టార్ శ్రీ ఆర్ నారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దిల్ రాజు గారు, నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేశా, లెట్ మీ స్పీక్, ప్లీజ్ లెట్ మీ స్పీక్. మిత్రులారా, గత 13 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారని ఎదురుస్తున్న సినిమా ఫిల్మ్లకి ఇవ్వాల. అలాంటిది డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి అభిమాని మన డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అవార్డ్స్ మేము ఇస్తున్నామని చెప్పి గత సంవత్సరం ప్రారంభించి అమోఘంగా జరిపించి మళ్ళా ఇప్పుడు అమోఘంగా జరిపిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి గౌరవించి ఇంతమంది కళాకారుల్ని సగర్వంగా హానర్ చేస్తున్నందుకు సెల్యూట్ సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి, చూపరి గారికి, దిల్ రాజు గారికి, జూరీ సభ్యులకి అందరికీ వందనాలు. మిత్రులారా, గద్దర్ గారి గురించి చెప్పాలి. గద్దర్ గారు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్న అన్నమాచార్యులుగా ప్రజా వాగ్గేయకారుడు. ఎవడబ్బ సొమ్మను కులుకుతున్నావు రామా అని దేవుణ్ణే ప్రశ్నించిన భక్త రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలకు కొదువలేదురా, అంగట్లో నా అన్నీ ఉన్నా, అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశములో దరిద్రం ఎట్టుందో నాయనా, ఎట్టొచ్చిన దరిద్రం అని ప్రశ్నించిన ప్రజా వాగ్గేయకాడు గద్దర్. ఈజ్ పీపుల్స్ లెజెండ్, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్, లైక్ పాల్ రాబ్సన్. అలాంటి ప్రజా వాగ్గేయకాడు పేరు మీద ఈ మహానుభావుడు అవార్డు సెల్యూట్. అస్సాంలో మీరు భూపేన్ హజారికా పేరు వినే ఉంటారు. గొప్ప సింగర్, గొప్ప మ్యూజిషియన్, పీపుల్స్ వాగ్గేయకారుడైన. మీరు నమ్మండి మిత్రులారా, ఆయన అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత గౌరవిస్తుందంటే మహాత్మా గాంధీ గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, సీఎం గారి ఫోటోతో పాటు భూపేన్ హజారికా ఫోటో పెడతారు అక్కడ. అది అక్కడున్న ప్రభుత్వం ఆయనకి ఇచ్చే వాల్యూ, అది ప్రజలిచ్చిన వాల్యూ. అలా ఇక్కడ ఏ కాకతీయ అవార్డో, ఏ 1000 స్తంభాలు కూడా అవార్డో కాకుండా గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. మై ఫ్రెండ్స్, ఇక నాకు కాంతారావు గారు అవార్డు ఇచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నై రాజధానిగా ఉన్నప్పుడు కోస్తాంధ్ర, రాయలసీమ దగ్గర ఉండడం వల్ల చాలామంది అక్కడున్న కళాకారులు పాఠాపులకు వచ్చారు. తెలంగాణ దూరం ఉండడం వల్ల అంతగా రాలేదు. కానీ కొద్దిమంది వచ్చారు. అందులో నెంబర్ 1 కాంతారావు గారు, ఓ ప్రభాకర్ రెడ్డి గారు, ఓ త్యాగరాజు గారు. లైక్ దట్. వాట్ ఈస్ కాంతారావు గారు? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత 3వ హీరో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో డి అన్న మహానటుడు, తెలంగాణ గడ్డ బిడ్డ తాడేపల్లి లక్ష్మీకాంతారావు. తెలంగాణ బిడ్డ ఆయన, అంత గొప్పవాడైనా, ఒక జానపద హీరో, ఒక ఎంజీఆర్, తెలుగు ఎంజీఆర్. 1 2
కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? ఓ లక్ష్మణుడు వేసిన, నారదుడు వేసిన, రామారావు గారి తర్వాత అన్ని వేషాలు వేసిన, ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్స్ ఎ లాట్. ధన్యవాదాలు మీ అందరికీ. నమస్కారం అండి. నమస్కారం సార్. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దర్ పేరిట ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ మూర్తి గారు. నెక్స్ట్ స్పెషల్ అవార్డ్ రఘుపతి వెంకయ్య అవార్డ్. ఎస్, సినిమా అంటే ఏమిటో తెలియనటువంటి రోజుల్లో సినిమా గురించి తెలుసుకొని దాన్ని రూపొందించడం కోసం మెలకువల్ని నేర్పించుకొని సినిమా అంటే ఇది అని తెలుగు ప్రజలకి పరిచయం చేసినటువంటి మార్గదర్శకుడు, తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య గారు. ఆయన లేనిదే తెలుగు సినిమా లేదు. అటువంటి మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుని అందుకోవడానికి ప్రముఖ నిర్మాత ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత శ్రీ ఏ రమేష్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. లెట్స్ హావ్ ద ఏవి ప్లీజ్. తెలుగు సినిమా అనే మహావృక్షానికి నాంది పలికి మన వెండి తెర చరిత్రలకు ఓంకారం చుట్టిన మూల పురుషుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా అక్షర లక్షల గుర్తింపు పొందిన ఆయన మన తెలుగు కళా ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పి తన చిత్రాలతో ఖండాంతరాలను దాటి గ్లోబల్ సినిమాకి మన వారధిని నిర్మించి సినీ పితామహుడు మన వెంకయ్య నాయుడు గారు. హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలు మన దగ్గర కూడా ఉండాలని ప్రసాద్ ఐమాక్స్ వంటి ల్యాండ్ మార్క్లను మన తెలంగాణ గడ్డపై నిర్మించి వాటిని నవీకరణ చేస్తూ సినిమా చూసే అనుభవాన్ని, అనుభూతిని మార్చిన దార్శనికుడు రమేష్ ప్రసాద్ గారు. రీల్స్ నుంచి ఆధునిక డిజిటల్ వరకు, హై డెఫినేషన్ నుంచి డిజిటల్ ఇంటర్మీడియట్ వరకు భారతీయ సినిమా ఏ కొత్త సాంకేతికతను అంగీకరించిందో దాని వెనుక రమేష్ ప్రసాద్ గారి కృషి ఖచ్చితంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు మీద ప్రభుత్వం నెలకొల్పిన ఈ గౌరవ పురస్కారాన్ని 1980లో తొలిసారిగా అందుకున్నారు ఎల్వి ప్రసాద్ గారు. ఈ రోజు అదే గౌరవాన్ని ఆయన వారసుడు, మన సినీ రంగంలో తిరుగులేని టెక్నాలజికల్ టైటాన్గా గుర్తింపబడే రమేష్ ప్రసాద్ గారు అందుకోవడం తెలుగు సినిమా రంగంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ స్పెషల్ అవార్డ్ గ్రహీతలందరికీ కూడా 10 లక్షల రూపాయల నగదు బహుమతిని, ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది. ఇక తదుపరి అవార్డ్ ది పైడి జయరాజ్ అవార్డ్. తెలంగాణ గడ్డ మీద పుట్టి హిందీ చిత్ర పరిశ్రమలో తొలితరం సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న అత్యుతమైన తెలుగువారు పైడి జయరాజ్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై తొలి యాక్షన్ హీరోగా ఖ్యాతి గరించి జయరాజ్ పృథ్వీరాజ్ కపూర్, శాంతారాం, అశోక్ కుమార్, మోతీలాల్ వంటి అగ్ర కథానాయకుల సమకాలికుడుగా హిందీ పరిశ్రమకు సేవ అందించారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగువారు కూడా ఆయనే. ఇది మన తెలుగువారందరికీ ఎంతో గర్వకారణం. మరి లెజెండరీ యాక్టర్ పైడి జయరాజ్ గారి పేరు మీద ఇస్తున్నటువంటి ఈ పురస్కారాన్ని స్వీకరించబోతున్నారు మన యూనివర్సల్ హీరో పద్మభూషణ్ శ్రీ కమల్ హాసన్ గారు. లెట్స్ హ్యావ్ ది ఏవి ప్లీజ్ అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ కమల్ హాసన్ గారు. తెలంగాణ గడ్డపై 1909 సంవత్సరంలో కరీంనగర్లో జన్మించిన అచ్చ తెలుగు కళాకారుడు మన పైడి జయరాజ్ గారు. తొలి పాన్ ఇండియా ఆర్టిస్టుగా ఆయన హిందీ, గుజరాతీ, మరాఠీ, భోజ్పురి, ఉర్దూ, ఇంగ్లీష్ వంటి ఎన్నో భాషల్లో 300కు పైగా చిత్రాలలో నటించి మెప్పించారు పైడి జయరాజ్ గారు. ఆనాడు పైడి జయరాజ్ గారి స్ఫూర్తితో మొదలైన ఈ పరభాష కళా ప్రతిభ ప్రదర్శనను ఈనాడు ముందుకు తీసుకువెళ్తున్న కళాకారుడు మన కమల్ హాసన్ గారు.
బాల్యం నుంచి మొదలై దశావతారాల ప్రతిభతో దశాబ్దాలుగా ఎంతో మందికి నటన, సినిమా పాఠాలు నేర్పిస్తున్న ఒక సినీ సైంటిస్ట్ ఆయన. ఒక మనిషి ఎన్నిసార్లు జన్మించగలడు, ఒకే రూపం ఎన్ని రూపాలను ధరించగలదు, ఒక క్షణంలో విశ్వరూపాన్ని చూపిస్తూ మరో క్షణంలో అమాయకత్వంతో గుండెలను తడిపేయగల సత్తా ఉన్న నటుడు ఆయన. తెలుగు భాషను, తెలుగు యాసను తన గుండెల్లో భద్రపరుచుకుని సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం, అసలు మాటే లేని పుష్పక విమానం చేసిన ప్రతి పాత్రలో ఇమిడిపోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. యావత్ భారతదేశం గర్వించదగ్గ నటుడు, నట విశ్వరూపం, మన ఉలగ నాయకన్ కమల్ హాసన్ గారు. నటన అనే 3 అక్షరాలకి ప్రతిరూపమే మా కమల్ హాసన్ గారు. ఆయన నటించినటువంటి ప్రతి ఒక్క చిత్రము ఒక నట గ్రంథాలయమే. మరి సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని అందుకుంటూ ఉన్నారు కమల్ హాసన్ గారు. భారతీయ సినీ సాగర సంగమంలో ఉదయించిన స్వాతిముత్యం శ్రీ కమల్ హాసన్ గారు. కంగ్రాచులేషన్స్ సార్. మరి కమల్ హాసన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. రిక్వెస్టింగ్ కమల్ హాసన్ సార్ టు ప్లీజ్ ప్రశంసా పత్రాన్ని No, I'd like to stand beside it. Honorable Mukhyamantri Revanth Reddy Garu, Deputy Chief Minister, my friend Chiranjeevi Garu, my brother Nagarjuna Garu, and my family who used to be in Chennai, ippudu they are here. That's all. They've shifted house. It is the same industry according to me. 16 ఏళ్ల వయసులో I came to Hyderabad for the first time as an assistant director for A.N.R. Garu's film Srimantudu. That is why even in Dashavataram you will find that song, Ento Chinnadi Jeevitam. I am working in Hyderabad appudi nunchi from when I was 16. Endro Mahanubhavulu andariki Ugadi Subhakanshalu. And when I was receiving Singeetam Garu's award, I was thinking of the first film I worked with him, which was Somokkaddi Sokokkaddi. All the work was done by Mr. Singeetam and I received the award. So I was thinking of that title, Singeetam Garu and me, we have worked for 50 years together. And I like him not because his name is like my father's name. My father's name is also Srinivasan. But he's the youngest senior I've met in my cinema career. Thank you, sir, for giving him that respect. We feel proud. Those who worked with him, Jayasudha Garu also worked in that film. And this is a long story, so I will not bore you. Chiranjeevi Garu and I are brothers, and he is my senior in politics and junior in cinema. And we became lead role actors in 70s. ఇప్పుడు కూడా 70sలో ఉన్నాం. అంటే ఇది మనసు గురించి కాదు, వయసు గురించి ఇవి మాట. సారీ చిరంజీవి గారు, నిజం చెప్పాలి కదండి. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ నేమ్డ్ దిస్ అవార్డ్ ఆఫ్టర్ Gadar Saab, because among his many million fans, I'm one. And I'm proud to see that Dappulu being held high by Telangana. Nobody would have thought this would happen
45 years ago. I was here in Hyderabad, and thank you, sir, for the poet, for the revolutionary. You honored him first, and when you've done that itself, we are all honored. We are fans of his, and thank you, sir. And whatever I have done, I've been helped. And I've stumbled many times, including the time when I came up the steps. Nothing was easy for both Chiranjeevi Garu and me, and I'm sure he would echo the same sentiment. Now I request you, because you are the hero of this unification. No more Collywood, Tollywood, Bollywood, and Sandalwood. It is one cinema, Indian cinema. And you have rubbed out that parochial borders, and you've started it. We'll help you, we'll support you, we'll give our shoulders for this palanquin which will take the tomorrow's generation on a procession across cinema. We are so proud, and I'm happy to be sitting in this audience. Thank you for calling me. It is not about just the award that I thank you for this unification, for resurrecting the Nandi Award, for everything, sir. And only a young man like you could think of such a great award. Thank you for making you stand so long, but that comes with the position you have. And thank you, sir. Now I have to get back to Tamil Nadu's politics. In spite of it, I found time to be here because I love Hyderabad. I love all my relatives who shifted house to Hyderabad, but that doesn't matter. We are all one family. Thank you for calling me here, sir. Thank you very much. Thank you so much, Kamal Hassan Garu, and we love you and we love all of your characters too. Thank you so much. Requesting Kamal Hassan Garu and alage Nagarjuna Garu to please be seated. And ippudu manandaram kuda ఎదురు చూస్తున్నటువంటి ఆ స్పీచ్ మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తూ అలాగే కళలకి కళాకారులకి పెద్దపీట వేస్తూ మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి ద సీఎం విత్ ద గోల్డెన్ హార్ట్ ఆర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, అక్కినేని నాగార్జున గారు, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, జయసుధ గారు, చాలామంది సినీ ప్రముఖులు, సినిమా అభిమానులందరూ పాల్గొని పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అదేవిధంగా ఉగాది సంబరాలను జరుపుకునే సందర్భంలో ప్రముఖ సినీ కళాకారులకు, యువ నటులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని ఇవ్వడము మా ప్రభుత్వం ఒక బాధ్యతగా సినీ పరిశ్రమను గుర్తించాల్సిన అవసరాన్ని మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరం అంటే ఐటీ పరిశ్రమలకు, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపే కాదు, దేశ స్థాయిలో సినీ పరిశ్రమకు హైదరాబాద్ ఒక కేంద్రంగా రాణించబోతుంది, రాణించాలి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
అదేవిధంగా ఒకనాడు చెన్నైలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదు నగరానికి తరలి రావడానికి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, రామానాయుడు గారు, కృష్ణ గారు, ఈ నలుగురు హైదరాబాదులో ఉండే చార్మినార్కి 4 మినార్లు ఎలానో తెలుగు సినీ పరిశ్రమకి ఈ నలుగురు ఒక మినార్ లాగా పనిచేసి పరిశ్రమని హైదరాబాదు నగరానికి తరలి రావడానికి వారు తీవ్రమైన కృషి చేసి, వారితో పాటు ఈనాడు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాదులో ఏర్పాటు చేసిన రామోజీరావు గారు ఈ పరిశ్రమను శాశ్వతంగా హైదరాబాదు నగరంలో వేళ్ళూనుకునే విధంగా వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారితో పాటు కార్మికుల కోసం పనిచేసిన సినీ పరిశ్రమ ప్రముఖులను కూడా ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభాకర్ రెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు కార్మికుల కోసం, ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత స్థలాన్నే సినీ కార్మికుల కోసం ఇల్లు కట్టుకోవడానికి వారు దానం చేసి కార్మికుల పక్షాన కార్మిక బంధువుగా ప్రభాకర్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా సినీ పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు గారు ఆ సమస్యల్ని పరిష్కరించి శాశ్వతంగా సినిమాను హైదరాబాదు నగరంలో రాణించడానికి, తెలంగాణ రాష్ట్రం సినీ పరిశ్రమకు గుర్తింపు తేవడానికి వారు తీవ్రమైన కృషి చేసిండ్రు. వారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిత్రులారా, కమల్ హాసన్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఈరోజు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లేదా తెలుగు అనేది కాకుండా ఈరోజు పాన్ ఇండియన్ మూవీస్ని ఒక గ్లోబల్ హబ్గా హైదరాబాదు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే ఒకే గొడుగు కిందకి రావాల్సిన, ఒకే నగరంలో నుంచి ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు బాహుబలి కావచ్చు, RRR మూవీ, కల్కి, పుష్ప ఇలాంటి సినిమాలు ఈరోజు జాతీయ స్థాయిలోనే సినిమా పరిశ్రమను ఒక పెద్ద ఇండస్ట్రీగా, కనక వర్షం కురిపించే పరిశ్రమగా ఈరోజు సినీ పరిశ్రమలో ఉండే పెద్దలందరూ ఈరోజు రాణించడానికి తీవ్రమైన కృషి చేసిండ్రు. అందుకే ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సినిమా పరిశ్రమను, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీని ఏ విధంగా గుర్తించినమో సినిమా ఇండస్ట్రీని కూడా అదే విధంగా గుర్తించి ఈరోజు ఆ సినిమా పరిశ్రమని ప్రోత్సహించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఆగిపోయిన నంది అవార్డ్స్ కార్యక్రమాన్ని గద్దర్ గారి పేరు మీద పోయిన సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న పరిశ్రమని తిరిగి గద్దర్ అవార్డ్స్ పేరు మీద కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈసారి 2వ సంవత్సరం ఈ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ఖుష్బూ గారు లాంటి వాళ్ళు, జయసుధ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రావడం, ఈరోజు అవార్డ్స్ రిసీవ్ చేసుకున్న నాగ్ చైతన్య, రష్మిక వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, దే ఆర్ అప్కమింగ్ స్టార్స్, దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ. వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడానికి సీనియర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించినందుకు ఈరోజు వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నా వైపు నుంచి నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. యాజ్ ఎ తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఐ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ ఏ అకౌంటబిలిటీ. I have to encourage my people. I have to identify talent. I have to give space to perform them. ఈ రోజు జపాన్, కొరియా ఇలాంటి సినిమా ఇండస్ట్రీ just because of their government, they have taken a policy decision. They have encouraged like anything. That is why today the industry, South Korea is leading film industry. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం తరఫున సినిమా పరిశ్రమను ప్రోత్సహించి ఈరోజు జపాన్, కొరియా నుంచి US వరకు ఈరోజు మనం ఉండే ఇండస్ట్రీని హైదరాబాదు నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే ప్రోత్సహించాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బ్లాక్ అండ్ వైట్ మూవీ, టెక్నో కలర్స్, ఈస్ట్మాన్ కలర్, 70mm, ఐమాక్స్, డాల్బీ, రీసెంట్గా హైదరాబాద్లో డాల్బీ థియేటర్స్ని కూడా
మనం ఇండియాలో ఫస్ట్ డాల్బీ, ఇండియాలో ఫస్ట్ ఐమాక్స్ థియేటర్ ఇన్ హైదరాబాద్, ఎన్నో రకాల సాంకేతికపరమైన అభివృద్ధిని హైదరాబాదు నగరము ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించడం జరిగింది. అందుకే ఈరోజు ఈ మధ్యలోనే నెట్ఫ్లిక్స్ ఐలైన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్కి వచ్చింది, వాళ్ళ జీసీసీ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నారంటే హాలీవుడ్ హైదరాబాద్కు వచ్చినట్టే. సో ఈరోజు ప్రపంచ సినీ పరిశ్రమకు ఒకే ఒక నగరం హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ పరిశ్రమను ప్రోత్సహించడానికి హైదరాబాద్ నగరాన్ని నుంచి అంతర్జాతీయ స్థాయిలో సినిమాలను ప్రోత్సహించి ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి అన్ని అనుమతులను ఇవ్వడానికి ఒక సింగిల్ విండో విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తుంది. ఎవరైనా సినిమాలు ఇక్కడ నిర్మించాలనుకుంటే కథతో వస్తే రీల్స్తో బయటకు వెళ్ళడానికి ఈరోజు రామోజీ ఫిలిం సిటీ లాంటి సంస్థలు ఇక్కడ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావలసిన అనుమతులను సింగిల్ విండో ద్వారానే ఇవ్వడానికి ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే కెన్ గెట్ ఆల్ పర్మిషన్స్ ఇన్ ఆన్లైన్. దే నీడ్ నాట్ టు కమ్ టు ఆఫీస్, దే నీడ్ నాట్ టు గో పోల్ టు పిల్లర్, they need not to worry about their permissions for their shooting. So we have to create a platform. Technology is rising like anything. AI is impacting on our lives. So we have to use every platform to give permissions to encourage film industry. So that is why my ambition is Hyderabad has to in global. Hyderabad is the global destiny of film industry. We have to promote our city. అందుకే ఈరోజు సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే కాకుండా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గద్దర్ గారి పేరు పెట్టడానికి ఒక కారణం ఉన్నది. గద్దర్ ప్రజా యుద్ధ నౌక. గద్దర్ అనే పదం కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేసి సామాజిక రుగ్మతల మీద యుద్ధం చేయడానికి ప్రోత్సహించిన గొప్ప గలం గద్దర్. గద్దర్ గలం అంటే తెలియని వాళ్ళు ఈ దేశంలో లేరు. గద్దర్ని మొట్టమొదటిసారి తెర మీద చూపించింది నాకు తెలిసినంత వరకు రంగుల కళలో నరసింహరావు గారు ఇక్కడనే ఉన్నారు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఆ పాటను ఆ రోజు గద్దర్ చేత చేయించిన నిర్మాత గారు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. కళాకారులకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు బండి యాదగిరి రాసిన బండి వెనుక బండి కట్టి ఏ బండ్లో పోతావు నిజాం సర్కారోడ్ అనే పాట నిజాం ప్రభువుల నుంచి విముక్తి కలిగించిన సాయుధ రైతాంగ పోరాటాన్ని ఒక కళాకారుడు ఒక కవి స్ఫూర్తినిస్తే ఒక సామ్రాజ్యాన్ని ఒక చక్రవర్తిని ఓడించి పేదలు ప్రజాస్వామ్యాన్ని సాధించుకున్నారు. అదేవిధంగా గద్దర్ యొక్క ప్రభావితం మొదటి తెలంగాణ ఉద్యమం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం, గద్దర్ గలంతో లక్షలాది మంది సమాజంలో ఉన్న సమస్యలను, సామాజిక రుగ్మతలను, సమాజంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళను ఎదిరించే గొంతుకగా గద్దరు నిలబడ్డాడు. అందుకే గద్దర్ ఒక చైతన్యం, గద్దర్ ఒక స్ఫూర్తి. ఆ గద్దర్ స్ఫూర్తితోని సమాజంలో ఉన్న రుగ్మతలని, సామాజిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఒక ఆయుధమే సినిమా. సినిమా అత్యంత ప్రభావితమైన శక్తి, ఒక వెపన్. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఈస్ మూవీ, ఫిల్మ్. వీ కెన్ యూజ్ దట్ ఫిల్మ్ టు ఫర్ రీచ్ ఎనీ గోల్. అందుకే ఈరోజు ఈ ఫిల్మ్ అవార్డ్స్కి గద్దర్ గారి పేరు పెట్టి ఇది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. వీ కెన్ యూజ్ గుడ్, వీ కెన్ యూజ్ బ్యాడ్. బట్ గద్దర్ స్ఫూర్తితోని సినీ పరిశ్రమ ఒక సామాజిక బాధ్యతను గుర్తెరిగి సమాజంలో ఉండే సమస్యల మీద పోరాటానికి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉపయోగపడాలి. సామాజిక సమస్యల్ని పరిష్కరించడానికి ఈ పరిశ్రమను వినియోగించుకోవాలని మా ప్రభుత్వము భావిస్తున్నది. అందుకే ఇక్కడున్న సినీ ప్రముఖులకు అందరికీ నా విజ్ఞప్తి, సమాజంలో ఉండే సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి మనం సినిమా పరిశ్రమను, సినిమాలను మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా माधुरी जी, मैं एक बात साफ कहना चाहता हूँ, हॉलीवुड में आग लग गई, दुबई में आज बम गिर रहा है,
मगर हैदराबाद में हम लोग सुकून से आज फिल्म अवार्ड्स प्रोग्राम हम बनाए। जिस दिन अपने जवान पाकिस्तान के खिलाफ ऑपरेशन सिंदूर जब लड़ रहे थे, तब आई हैव होस्टेड मिस वर्ल्ड कॉम्पिटिशन्स इन हैदराबाद. You have to understand, my Hyderabad, my Telangana is one of the safest place in the world. That is why I'm here to invite Hollywood, Tollywood, whatever you name it. My point is that this is one of the safest place in the earth. This is the talent place. We are going to create, we are going to give all opportunities in my city. My government is there to support film industry. I'm seeing as I can visualize my Hyderabad is going to host Hollywood. When I have inaugurated Netflix Island, then I have got confidence my Hyderabad is going to host Hollywood movies. Please come, join. Don't go to Hollywood. Don't go to Dubai. No, Dubai investments are coming to Hyderabad. So Dubai, all these years, our people are going Dubai and they are investing their investments. But today, the situation is taken in other turn. Dubai people are coming to here to invest. I am going to give you assurance for your investment. Your investment is safe. Your investment is going to get profit. My government is giving that assurance. Thank you. Thank you, everyone. థ్యాంక్ యూ సో మచ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. మీ నాయకత్వంలో తెలంగాణ ఇంకా అభివృద్ధిలోకి రావాలి అని, అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ ఇంకా రావాలని వారు చెప్పినట్టుగా మన భారతదేశానికే సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక కేంద్ర బిందువు అవ్వాలని, ఎన్నో మేజర్ ఈవెంట్స్ మన హైదరాబాద్లో జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ వి థ్యాంక్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. అండ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించిన తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి విచ్చేసి ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే డిప్యూటీ సీఎం గారు శ్రీ బట్టి విక్రమార్క గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాం సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి అవార్డ్స్ని అందుకున్నటువంటి కళాకారులకి, సాంకేతిక నిపుణులకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను తెలియజెప్తూ ఉన్నాము. మన తెలంగాణ ఆదర్శప్రాయంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ అవార్డులు ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతూ మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో ప్రోత్సాహాన్ని అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.